చూడండి కాంజుగేట్ కాంప్లెక్స్ రూట్స్ అన్నాం. అలాగే నెక్స్ట్ అండర్ కాంజుగేట్ కాంప్లెక్స్ సార్ట్స్ కూడా కాంజుగేట్ సార్ట్స్ కూడా ఈ రెండు అన్నమాట. ఫస్ట్ నోట్ కింద ఇచ్చాను మీకు. ఇఫ్ ఆల్ఫా ప్లస్ ఐ బీటా మీద 1 రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 కి ఈ కాంప్లెక్స్ నెంబర్ ఆల్ఫా ప్లస్ ఐ బీటా అనేది 1 రూట్ అయితే మనం ఆల్ఫా మైనస్ ఐ బీటా ఆల్సో రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 అని తీసుకోవచ్చు. ఎందుకంటే రెండు కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే మనకి ఇప్పుడు 1 రూట్ ఆల్ఫా మైనస్ ఐ బీటా ఇచ్చాడు అనుకోండి, అనదర్ రూట్ మీరు ఆల్ఫా ప్లస్ ఐ బీటా అని రాశారు. 1 రూట్ ఆల్ఫా ప్లస్ ఐ బీటా ఇస్తే అనదర్ రూట్ ఆల్ఫా మైనస్ ఐ బీటా అని, ఆల్ఫా మైనస్ ఐ బీటా ఇచ్చాడు అనుకోండి ఆల్ఫా ప్లస్ ఐ బీటా తీసుకోవాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఆల్ఫా ప్లస్ ఐ బీటా అనేది 1 రూట్ అన్నాడు అనుకోండి, అంటే మనం 2 రూట్స్ ఇచ్చినట్టు లెక్క అనమాట. మనం 2 రూట్స్ గా తీసుకోవాలి. ఆల్ఫా ప్లస్ ఐ బీటా ఒకటి, ఆల్ఫా మైనస్ ఐ బీటా. అలాగే a ప్లస్ రూట్ b, if a ప్లస్ రూట్ b ద 1 రూట్ ఆఫ్ f of x equal to 0, then a మైనస్ రూట్ b ఆల్సో రూట్ ఆఫ్ f of x equal to 0. ఇక్కడ కాంజుగేట్ సార్ట్స్ అన్నమాట. వాడు a ప్లస్ రూట్ b అనేది 1 రూట్ అంటే నువ్వు a మైనస్ రూట్ b కూడా రూట్ గా తీసుకొని మనం ఈక్వేషన్ ఫార్మ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా ప్రాబ్లం మీకు ఈ విధంగా రూట్ a ప్లస్ ib అని ఇచ్చాడని, రూట్ a ప్లస్ ib అని ఇచ్చినప్పుడు దీనికి రూట్స్ పాయింట్ అవుట్ చేయమని ఈక్వేషన్ ఫార్మ్ చేయమన్నప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ కాంజుగేట్ సార్డ్ ఉంది, మనకి కాంజుగేట్ సార్డ్ కనబడుతుంది, అలాగే కాంప్లెక్స్ నెంబర్ రెండు కనబడుతున్నాయి. అంటే దీని రూట్స్ వచ్చేటప్పుడు ఒకసారి మనం కాంజుగేట్ రిలేషన్ రూట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుంటాం, ఒకసారి ఇమేజ్ నెంబర్ బేస్ చేసుకుంటాం రాయాలి. అంటే రూట్ a ప్లస్ ఐబీ ఇచ్చినప్పుడు మనకు 4 రూట్స్ ఇచ్చినట్టు లెక్క అండి. ఎలాగంటే అండి ఇక్కడ దీనికి ఆబ్లిక్ గా రాస్తే మైనస్ రూట్ a ప్లస్ ఐబీ ఒకటి అవుతుంది. అలా తీసుకున్నప్పుడు మైనస్ ఏ మనకి మైనస్ ఐబీ ఒకటి అవుతుంది, మైనస్ రూట్ ఏ మైనస్ ఐబీ ఒకటి అవుతుంది, రూట్ ఏ మైనస్ ఐబీ. అంటే ఒకసారి రూట్ ఏని బేస్ చేసుకుని రాస్తామండి, ఒకసారి ఐబీని బేస్ చేసుకుని రాయగలుగుతుంది. వాటి రూట్ ఏ ప్లస్ ఐబీ ఇస్ 1 రూట్ అంటే మనం మైనస్ రూట్ ఏ మైనస్ ఐబీ 1 రూట్ అండి. తర్వాత మైనస్ రూట్ ఏ ప్లస్ ఐబీ అనేది ఒక రూట్ కాదు, రూట్ ఏ మైనస్ ఐబీ అనేటువంటిది అనదు. అంటే ఇక్కడ మనం తీసుకున్నది ఇక్కడ ఐన్ బేస్ చేసి తీసుకున్నట్లయితే ఒకసారి మైనస్ రూట్ ఏ అని బేస్ చేసుకుని మైనస్ రూట్ ఏ ప్లస్ ఐబీ అని రాస్తాం. అక్కడ కాంజుగేట్స్ అన్నమాట, ఒకదాని కూడా కాంజుగేట్స్ ఇచ్చినట్లు మనం రాసే రూట్స్ మనకి ఈ విధంగా 4 రూట్స్ తీసుకుని చేయగలుగుతారు పుట్టిస్తే. అయితే ఫస్ట్ మనం ఈ పాయింట్స్ పెట్టుకోండి. ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలన్నది నేను ఎక్సర్సైజ్ లో ఉన్నాయండి. 4C ఎక్సర్సైజ్ ఒకసారి చెప్తాను చూడండి. మీకు ఎక్సర్సైజ్ 4C అనేది ఒకసారి కనబడుతుంది స్క్రీన్లోని. అక్కడ ఎక్సర్సైజ్ 4Cలో ప్రాబ్లం 1లో ఫస్ట్ ప్రాబ్లం ఫార్మ్ ద పాలిమల్ ఈక్వేషన్స్ ఊజ్ రూట్స్ ఆర్ అని చెప్పి 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. అందులో 1 ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి, ఫార్మ్ ద పాలిమల్ ఈక్వేషన్ విత్ రేషనల్ కోఎఫిషియెంట్స్ ఊజ్ రూట్స్ ఆర్ అని ఇచ్చాడు. అక్కడ కూడా మీకు 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇక్కడ ఇవన్నీ కూడా కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ కాంజుగేట్ సార్ట్స్ మీద బేస్ అయి ఉన్నాయి. అంచేత నా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం ఫస్ట్. ఓకే అండి, చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం అండి, మీకు నేను ఎక్సర్సైజ్ 4Cలో ఉన్నటువంటి ప్రాబ్లంని మీ స్క్రీన్ నుంచి చూపించామండి. ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం మీరు చూసినట్టయితే క్వశ్చన్ ఫార్మ్ పాలిమల్ ఈక్వేషన్ ఊజ్ రూట్స్ ఆర్ అని చెప్పించారు. దాంట్లో ఫస్ట్ నేను చేస్తానండి. రాము వన్లో ఏమనిచ్చాడు, ఫార్మ్ ద పాలిమల్ ఈక్వేషన్ ఊజ్ రూట్స్ ఆర్ అని చెప్పడం జరిగింది. దాంట్లో ఫస్ట్ 2 ప్లస్ ఇక్కడ 4 రూట్స్ ఇచ్చాడు, 3i 2 మైనస్ 3i 1 ప్లస్ i 1 మైనస్ i ఈ విధంగా ఇచ్చి ఈక్వేషన్ ఫార్మ్ చేయాలి. అయితే 4 రూట్స్ ఇచ్చాడు. సమ్ ఆఫ్ ద పీపుల్ ఆల్ఫా బీటా అనుకుని దీన్ని గామా డెల్టా అనుకుని సాల్వ్ చేస్తారు. అంటే ఆల్ఫా బీటా అనుకుని ఎలాగంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా ప్లస్ మీకు ఏ మెథడ్ ఇస్తే మెథడ్లో చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసి చూపిస్తున్నానండి. లేదా ఆల్ఫా ఈక్వల్ టు 2 ప్లస్ 3i అని, బీటా ఈక్వల్ టు 2 మైనస్ 3i అని, గామా ఈక్వల్ టు 1 ప్లస్ i అని, డెల్టా ఈక్వల్ టు 1 మైనస్ i. ఇక్కడ ప్రాబ్లంలోనే 4 రూట్స్ ఇచ్చాడు. కాంజుగేట్ 2 ప్లస్ 3i కాంజుగేట్ 2 మైనస్ 3i ఇవ్వకపోతే రాసుకోవాలి. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఇంకో అనదర్ టైం రాయకూడదు. 2 ప్లస్ 3i అంటే 2 మైనస్ 3i ఇచ్చినట్టు కొంచెం తీసుకున్నాం. 1 ప్లస్ i అంటే 1 మైనస్ i ఇది రాశాను. ఇక్కడ ఎలా చేస్తామంటే అండి
ఇక్కడ మనకు తెలుసు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ కడతాం. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత వస్తుంది? మనకి 4 వస్తుంది. అలాగే ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. अब 2 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ఇంటూ i స్క్వేర్ అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b ప్రకారం. అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b ప్రకారం చేస్తే ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4, ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. i స్క్వేర్ అంటే -1 అంటే ప్లస్ 9 దట్ ఈక్వల్ టు 13 వస్తుంది. అలాగే ఇక్కడ గామా ప్లస్ డెల్టా, గామా ప్లస్ డెల్టా అంటే 2 వస్తుంది. యాడ్ చేస్తే గామా ఇంటూ డెల్టా కట్టామనుకోండి మనకి 1 స్క్వేర్ మైనస్ i స్క్వేర్ అవుతుంది. ఈ వాల్యూ 2 వస్తుంది. 1 ప్లస్ 1 అవుతుంది. 1 ప్లస్ 1 అంటే ఎంతండి? 2. ఇక్కడ ఈక్వేషన్ మీకు ప్రాపర్స్ అని కూడా చెప్పానండి. x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా అండ్ బీటా అయినప్పుడు x స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కింద రాశాను. అలాగే ఇక్కడ రూట్స్ ఏమైనా అంటే గామా డెల్టా అయింది కాబట్టి x స్క్వేర్ మైనస్ గామా ప్లస్ డెల్టా ఇంటూ x ప్లస్ గామా ఇంటూ డెల్టా ఈక్వల్ టు 0. ఈ విధంగా రాసుకుంటే మనకి x స్క్వేర్ మైనస్ ఇక్కడ 4 ఇంటూ x ప్లస్ 13 ఈక్వల్ టు 0 అని వస్తుందండి. ఇక్కడ మీకు x స్క్వేర్ మైనస్ గామా ప్లస్ డెల్టా ఇంటూ x అన్నాం. గామా ప్లస్ డెల్టా అంటే 2x ప్లస్ 2 ఈక్వల్ టు 0 వస్తుందండి. గామా డెల్టా కూడా 2 వచ్చింది వాల్యూ. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 4 రూట్స్ కూడా ఈక్వేషన్ కావాలి కాబట్టి ఇక్కడ 2 రూట్స్ గా తీసుకున్న ఈక్వేషన్ ఇది, 2 రూట్స్ గా తీసుకున్న ఈక్వేషన్ ఇది అండి. మొత్తం 4 రూట్స్ కూడా ఈక్వేషన్ కావాలి కాబట్టి రిక్వైర్డ్ పాలినామియల్ ఈక్వేషన్ ఇస్ ఈక్వేషన్ ఇస్ ఎలా రాస్తామంటే ఇది రెండింటిని ప్రొడక్ట్ చేయాలి. x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 13 ఇంటూ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఈ ప్రొడక్ట్ చేసినప్పుడు x స్క్వేర్ తో మల్టిప్లై చేస్తే x పవర్ 4 మైనస్ 2x క్యూబ్ x స్క్వేర్ తో 2 మల్టిప్లై చేస్తే ప్లస్ 2x స్క్వేర్ ఇక్కడ మైనస్ 4x క్యూబ్ మైనస్ ప్లస్ 8x స్క్వేర్ మైనస్ 8x అంటే ప్లస్ 13 తో మల్టిప్లై చేస్తే 13x స్క్వేర్ minus 26x plus 26 equal to 0. మీకు కంప్లీట్ గా x పవర్ 4 టర్మ్స్ ఏమన్నాయో చూడండి. x పవర్ 4 టర్మ్స్ లేవు కాబట్టి దానికి x పవర్ 4 ఒకటే ఉందండి. తర్వాత క్యూబ్ టర్మ్ చూడండి. మైనస్ 2x క్యూబ్ మైనస్ 4x క్యూబ్ అది మైనస్ 6x క్యూబ్. ఇక్కడ 2x స్క్వేర్ అండి ప్లస్ 8 అండి 10 అవుతుంది. ఇక్కడ 13 ఉంది 23x స్క్వేర్ అవుతుందండి. 2 10 23 అవుతుందండి. నెక్స్ట్ x టర్మ్ చూడండి. మైనస్ 8x ఉంది మైనస్ 26x మైనస్ 34x అవుతుంది ప్లస్ 26 ఈక్వల్ టు 0. మైనస్ 26 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ అండి. ఈక్వేషన్ ఇలా ఫామ్ చేయొచ్చు. లేదా అనదర్ మెథడ్ లో కూడా వేరే ప్రాబ్లం చెప్తాను నేను. సెకండ్ది తీసుకొని 2లో థర్డ్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం అంటే i-5 వచ్చాయి. i-5 వస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి i ఉంది ఇమేజరీ i కి కాంప్లెక్స్ రూట్స్ కాంజుగేట్ రాయాలి. అలాగే √5 కూడా మనం కాంజుగేట్ రాయాలి. అంచేత ఇక్కడ గివెన్ రూట్స్ ఆర్ మనకి ఇచ్చిన రూట్స్ i-5 రిక్వైర్డ్ పాలినామియల్ హావ్ లేదా యాజ్ కాంజుగేట్ రూట్స్ కాబట్టి మనకి రిక్వైర్డ్ పాలినామియల్ యాజ్ కాంజుగేట్ రూట్స్ అంటాం. అండ్ రూట్స్ ఏమవుతాయంటే వాడు ఇచ్చింది i-5 మనం ఒక √5 బేస్ చేసి రాసామనుకోండి i ప్లస్ √5 అవుతుంది. ఒక i బేస్ చేసి రాసామనుకోండి మైనస్ i ప్లస్ √5 అండి. తర్వాత మైనస్ i మైనస్ √5 ఈ విధంగా మనకి 4 రూట్స్ రాసుకోవాలండి. చూడండి i-5 కి కాంజుగేట్ ఇదండి. ఓకే ఎప్పుడు √5 చూస్తే మళ్ళా i బేస్ చేసి చూసామనుకోండి మైనస్ i ప్లస్ √5 దీనికి చూస్తే మైనస్ i మైనస్ √5 ఇలాగ 4 రూట్స్ తీసుకోవాలన్నమాట. అదేంటంటే మనకి ఇచ్చిన 1 రూట్ ఇచ్చాం కదా అనుకుంటారు మీరు. i బేస్ చేసి రాయాలి. i అంటే కాంప్లెక్స్ నెంబర్ దానికి కాంజుగేట్స్ ఉంటాయి i మైనస్ i. తర్వాత √5 ఉందండి √5 మైనస్ √5 అదేనండి.
ఆ విధంగా రాయడం జరిగింది. రిక్వైర్డ్ పాలినామియల్ ఈక్వేషన్ ఇస్ ప్రొసీజర్ సేమ్ అండి. లేదా మీకు ఆల్ఫా ప్లస్ బీటాలో రాయమంటే అలా చేస్తారు, లేదా డైరెక్ట్ ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయమంటే అలా చేస్తారు. ఎలాగైనా చేసుకోవచ్చు. మీరు ఈక్వేషన్ని రిక్వైర్డ్ పాలినామియల్ ఈక్వేషన్ రాస్తాం కాబట్టి మీకు ఎక్స్ మైనస్ ఇక్కడ ఐ మైనస్ √5 ఇంటూ ఎక్స్ మైనస్ ఐ ప్లస్ √5 ఇంటూ ఎక్స్ మైనస్ ఐ ప్లస్ √5 ఇంటూ ఎక్స్ మైనస్ ఐ మైనస్ √5, లేదా ఆల్ఫా బీటా గామా డేటా కట్టుకొని ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఆల్ఫా బీటా కట్టుకోవచ్చు, గామా ప్లస్ డేటా గామా డేటా కట్టుకొని మీకు ఈక్వేషన్ అటువంటిది సమ్ ఆఫ్ ద రూట్స్ లో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ 0 వేసుకుని ఆ 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి మల్టిప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా మారుస్తున్నారంటే ఈక్వేషన్ చూడండి. ఎక్స్ మైనస్ ఐ ప్లస్ √5 ఇంటూ ఎక్స్ మైనస్ ఐ మైనస్ √5 అంటే మనకి ఇక్కడ ఏ విధంగా మార్చడం కోసం అంటే ఎక్స్ ప్లస్ ఐ మైనస్ √5 ఎక్స్ ప్లస్ ఐ ప్లస్ √5 ఈక్వల్ 0. ఇక్కడ ఏ అంటే ఎక్స్ మైనస్ ఐ అండి, బి అంటే √5. ఇక్కడ కూడా ఏ అంటే ఎక్స్ మైనస్ ఐ √5. ఇక్కడ వేరండి, ఏ అంటే ఎక్స్, బి అంటే ఐ మైనస్ √5 అయితే ఇక్కడ ఎక్స్ ఏ అవుతుందని బి అడగదు. బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఫార్ములా మార్చుకుందాం. ఇప్పుడు చూడండి ఎక్స్ మైనస్ ఐ హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి మైనస్ √5 హోల్ స్క్వేర్. ఫస్ట్ నుండి మల్టిప్లై చేస్తాం, సెకండ్ నుండి మల్టిప్లై చేస్తాం అనుకోండి. ఎక్స్ ప్లస్ ఐ హోల్ స్క్వేర్ మైనస్ √5 హోల్ స్క్వేర్. అంటే మీకు ఎలా చేయడం ఎలాగన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను, లేదా మీరు ఆపరేటర్ గామా తీసుకుని ఈజీ కూడా అలా చేసుకోండి. ఇక్కడ ఎక్స్ మైనస్ ఇక్కడ ఐ హోల్ స్క్వేర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి. ఎక్స్ మైనస్ ఐ హోల్ స్క్వేర్ చూద్దాం, రెండో మెథడ్లో కూడా అప్లై చేసి చూపిస్తాను మీకు నేను. ఎక్స్ మైనస్ ఐ హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xi ప్లస్ ఐ స్క్వేర్ అండి. తర్వాత ఇక్కడ కూడా మనం చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ఒకటి ఉంటుందండి, మైనస్ 5 అవుతుంది ఇక్కడ, ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xi ప్లస్ ఐ స్క్వేర్ మైనస్ 5 ఈక్వల్ టు 0. ఇక్కడ మీకు ఒకసారి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xi ప్లస్ ఐ స్క్వేర్ ఉందండి, ప్లస్ ఐ స్క్వేర్ అంటే -1 అవుతుంది. ఇది -1 అవుతుంది, -1 -5 ఉందండి, ఎంత అవుతుందండి -6. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xi -6 అవుతుంది ఈక్వల్ టు 0. మరి నెక్స్ట్ ఎలా చేయాలండి? నెక్స్ట్ ఏముందండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ -6 ఒక వాల్యూ అవుతుంది, -2xi వస్తుందండి ఇక్కడ, ఇంటూ ఎక్స్ స్క్వేర్ -6 ప్లస్ 2xi ఈక్వల్ టు 0. మళ్ళీ ఇవాళ ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. నేను ఈ మెథడ్ చెప్పడం కాదు అంటే ఇన్కేస్ ఈ ప్రాబ్లం ఇలా చేస్తున్నప్పుడు మీరు ఎలా సాల్వ్ చేయాలి, మధ్యలో ఎలా వస్తే ఎలా మార్చుకోవాలని దృష్టిలో చెప్తున్నానండి. లేదంటే మీరు డైరెక్ట్గా ఆల్ఫా ప్లస్ బీటా అలాగే ఆల్ఫా ఇంటూ బీటా కట్టుకొని చేసుకోవచ్చండి. ఈ మెథడ్ తెలివి కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ స్క్వేర్ -6 హోల్ స్క్వేర్ మైనస్ 2xi హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ -6 హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అండి. ఎక్స్ స్క్వేర్ అంటే x పవర్ 4 మైనస్ 12x స్క్వేర్ ప్లస్ 36. ఇక్కడ దీన్ని ఎక్స్పెండ్ చేస్తే -4xi స్క్వేర్ అండి దట్ ఈక్వల్ 0. 4x స్క్వేర్ ఐ స్క్వేర్ వాల్యూ -1 అవుతుంది, ప్లస్ రాస్తాను. x పవర్ 4 మైనస్ 12x స్క్వేర్ ప్లస్ 36 ప్లస్ 4x స్క్వేర్ ఈక్వల్ టు 0. దీని వాల్యూ x పవర్ 4 మైనస్
8x² + 36 = 0. ఇది మీకు వచ్చినటువంటి ఈక్వేషన్, రిక్వైర్డ్ ఈక్వేషన్. అంటే ఇన్ కేసు ఎప్పుడైనా మీకు ఇలా వచ్చినప్పుడు సింప్లిఫై చేసిన తర్వాత ఎలా మార్చుకోవాలి, ఎలా చేంజ్ చేసుకోవాలి ఈక్వేషన్, మీకు వచ్చే x² - 6 రాస్తాను వన్ సైడ్, 2x అని ఇక్కడ మళ్ళీ సెపరేట్ చేశాను. x² - 6 రాసి ప్లస్ 2x ఇలా రాసి మళ్ళీ a - b × a + b కింద చేంజ్ చేసుకొని మీకు ఐని రిమూవ్ చేయడం జరిగింది. ఓకే, నోట్ చేసుకోండి. దీనికి మామూలుగా ఓకే, ఇప్పుడు దాకా మనం రామన్ 1లో 2 మోడల్స్ ప్రాబ్లమ్ చూసాం. అలాగే నెక్స్ట్ రామన్ 2లో మీకు 7 మార్క్స్ క్వశ్చన్స్ అండి. స్క్రీన్ మీద చూపిస్తున్నాం. రామన్ 2లో చూడండి. సాల్వ్ ది ఈక్వేషన్స్ అని చెప్పి x⁴ + 2x³ - 5x² + 6x + 2 = 0. Given that 1 + i is one of its roots అని ఉంది. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీరు ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అన్ని చేసుకోండి. 7 మార్క్స్కి ఇస్తారు. ఇవి రామన్ 2లో ఉన్నవి 7 మార్క్స్కి ఇంపార్టెంట్ కూడాను. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఇవి ప్రాబ్లమ్స్. ఓకే, చూడండి రామన్ 2లో ఫస్ట్ ప్రాబ్లం అండి. సాల్వ్ ది ఈక్వేషన్ x⁴ + 2x³ - 5x² + 6x + 2 = 0. అయితే గివెన్ దట్ 1 + i ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ రూట్స్ అని ఇచ్చాడు. మొత్తం ఇది బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కాబట్టి 4 రూట్స్ ఉంటాయి. 4 రూట్స్కి అది ఏం చెప్పడం అంటే గివెన్ దట్ 1 + i ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ రూట్స్ అన్నాడు. వాటికి ఉన్న రూట్స్లో 1 + i ఈజ్ వన్ రూట్ అని ఇచ్చాడు. అక్కడ మన ఈ రూట్ని చూసినట్లయితే 1 + i 1 + i అంటే మనకి కాంజుగేట్ రూట్, కాంజుగేట్ కాంప్లెక్స్ అంటే కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాడు 1 + i అంటే మనం అనదర్ రూట్ మనం 1 - iగా తీసుకొచ్చాను. అంటే మనకు 2 రూట్స్ ఇచ్చినట్టు లెక్క. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ రాద్దాం. సొల్యూషన్లో మనకి గివెన్ ఈక్వేషన్ ఈజ్ x⁴ + 2x³ - 5x² + 6x + 2 = 0. ఈ రామన్ 2లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకే మోడల్లో ఉంటాయండి. రామన్ 2లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకే మోడల్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని. ఇప్పుడు 1 + i అని ఇచ్చాడు. ఒకసారి ఇదే ప్రాబ్లమ్ని 1 - ఆఫ్ ఇలాగా √-1 అని వచ్చాను మీకు ప్లస్ √-1 అని. √-1 అంటే √-1 అంటే ఎంతమ్మా i 1 - √-1 అని ఎత్తాడు. అదే 1 - √-1 అంటే మీరు అనేది తీసుకోవాలండి 1 + i అని అర్థం. √-1 అంటే ఏంటండి i. ఇక్కడే మార్చుతారు ఒకసారి ప్రాబ్లమ్ని ఏమనంటే 2 - √7 అనవచ్చు. మనం దీని ప్రకారం 2 + √7 తీసుకుంటాం. ఒక్కోసారి 2 - √-7 అవ్వచ్చు. అలాగే ఏం చేస్తాం అంటే 2 - ఇక్కడ √7 × √-1 అంటే i. అంటే √-7ని √-7 ఉందనుకోండి √7 × √-1గా రాసుకుంటాం. అప్పుడు √-1 అంటే i. ఇలా రాసుకున్నా పర్వాలేదు, లేదా ఇలా ఉంచేసుకుని కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చండి. ఇక్కడ 2 - √-7 ఈజ్ వన్ రూట్, అనదర్ రూట్ ఈజ్ 2 + √-7 అని తీసుకుని కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు అండి. అది చెప్పడం కోసమే ఇక్కడ రాయడం జరిగింది. మీరు టోటల్గా ఐగా మార్చుకుని చేసుకోవచ్చు, డైరెక్ట్గా కాంజుగేట్ సర్డ్స్ కిందగా చేసినా పర్వాలేదండి. అయితే ఇక్కడ ప్రాబ్లం 1 + మీకు i అని ఇచ్చాడు 1 రూట్ అని. ఇప్పుడు ఈక్వేషన్ గివెన్ ఈక్వేషన్ రాసుకున్నాం. అంటే గివెన్ ఈక్వేషన్ యాజ్ మనకి 1 + i ఈజ్ 1 రూట్ అని ఇచ్చాడు కాబట్టి మనకు కాంజుగేట్ రూట్స్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది అనమాట అండి. గివెన్ 1 + i ఈజ్ 1 రూట్ అని ఇచ్చాడు. కాబట్టి గివెన్ ఈక్వేషన్ యాజ్ మనకి గివెన్ ఈక్వేషన్ అనేటువంటిది కాంజుగేట్ రూట్స్ని, కాంజుగేట్ కాంప్లెక్స్ రూట్స్ని కలిగి ఉంటుందండి. అంచేతన గివెన్ దట్ 1 + ఈజ్ 1 రూట్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్, దెన్ ఇదంతా రాయక్కర్లేదు, మీకు అర్థం కోసం రాస్తున్నానండి. దెన్ గివెన్ ఈక్వేషన్
then given equation as conjugate కాంప్లెక్స్ రూట్స్ అనమాట. కాంజుగేట్ కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయి. మీకు మీనింగ్ అర్థం అవడం కోసం రాశాను. ఇప్పుడు 1 + i is 1 root అయింది అనుకోండి, అనదర్ రూట్ ఇస్ 1 - i అనమాట. అంటే therefore given hence given roots are గివెన్ రూట్స్ అయితే మనకి ఇచ్చిన రూట్స్ ఏమవుతున్నాయండి, కాంజుగేట్ రూట్స్ కాబట్టి 1 + i, 1 - i 2 రూట్స్ మనకు తెలుసు. అంటే 2 రూట్స్ ఇచ్చినట్టు రాయడం డైరెక్ట్గా రాసుకోవచ్చు మీరు. అంటే గివెన్ ఈక్వేషన్ యాజ్ కాంజుగేట్ రూట్స్ అని డైరెక్ట్గా రాసేసి రూట్స్ ఆర్ గివెన్ రూట్స్ ఆర్ 1 + i, 1 - i అని రాసుకోవచ్చు. మీకు అర్థం కోసం ఎక్స్ప్లెయిన్ చేసింది అంతా నేను. అంచేత ఇదంతా రైటింగ్ రాయాలని రూల్ ఏం లేదండి. మీకు నేను 1 + iని 1 - iని ఎందుకు తీసుకున్నాను దాని గురించి నేను ఇక్కడ రాయడం జరిగిందండి. అర్థమైందా? ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయమన్నాడు, సాల్వ్ ద ఈక్వేషన్ అన్నాడు. అంటే 4 రూట్స్ ఉంటాయండి. మనకు 2 రూట్స్ వచ్చినట్టు అండి, మొత్తం 4 రూట్స్ ఉంటాయి. ఇంకా 2 రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంచేత ఫస్ట్ ఏం చేస్తున్నానంటే నేను ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ చూడండి. ఫస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ గివెన్ ఈక్వేషన్కి ఫ్యాక్టర్ అవుతున్నాను. ఇంచేతంటే రెండు మల్టిప్లై చేసి చూడండి, x - α ఇంటూ x - β అనమాట. ఫ్యాక్టర్ అన్నాం కాబట్టి ఈక్వల్ 0 రాయకూడదు, ఈక్వేషన్ అయిపోదు. దట్ ఈక్వల్ టు మీరు ఇక్కడ x చూడండి -1 + i ఇంటూ x - 1 - i దట్ ఈక్వల్ టు x - 1 - i అండి ఇంటూ x - 1 + i దట్ ఈక్వల్ టు x - 1 హోల్ స్క్వేర్ - i స్క్వేర్ దట్ ఈక్వల్ టు x² - 2x + 1. ఇక్కడ i స్క్వేర్ అంటే -1 అండి, మైనస్ ప్లస్ +1 అవుతుంది. ఇక్కడ x - 1 హోల్ స్క్వేర్ ఎక్స్పెండ్ చేస్తే x² - 2x + 1 అండి. i స్క్వేర్ అంటే -1 కాబట్టి మైనస్ ప్లస్ అవుతుంది, +1 అయింది. అంటే మనకి x² - 2x + 2 అనేటువంటిది మనకు ఫ్యాక్టర్ వచ్చిందండి. దీన్ని యూజ్ చేసుకొని హెర్నర్స్ మెథడ్లో మీకు ఈక్వేషన్ డివైడ్ చేయడం చెప్పు. హెర్నర్స్ మెథడ్లో 2 రూట్స్ తెలిస్తే డైరెక్ట్గా రియల్ రూట్స్ అయితే అండి డివైడ్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఇమేజినరీ రూట్స్తో ఎలా చేయాలన్నది మనకు కష్టం అవుతుంది కాబట్టి ఇమేజినరీ రూట్స్ని ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకొని మన పాలినోమియల్ రాసుకొచ్చాం, అంటే ఫ్యాక్టర్ రాస్తామండి. ఆ ఫ్యాక్టర్ చూడండి x² - 2x + 2 అండి. మీకు హెర్నర్స్ మెథడ్ నేను 2 మోడల్స్ చెప్పాను, అదేందండి. ఒకటి ఏంటంటే 1 రూట్ ఇచ్చినప్పుడు ఎలా డివైడ్ చేయాలి, లేదా క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఇస్తే ఎలా డివైడ్ చేయాలని కూడా చెప్పాను. ఆ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఇచ్చినప్పుడు మీకు దాన్ని x² - px + qతో కంపేర్ చేయమని, ఇక్కడ -pతో -q x² - px - qతో కంపేర్ చేయమని. ఇక్కడ p వాల్యూ ఎంత అవుతుందో చూడండి రాస్తాను. ఇయర్ p = 2 అండి, q = -2 అండి. p వాల్యూ 2, q వాల్యూ -2. ఇక్కడ -2 ఉంటే డైరెక్ట్గా q కూడా 2 తీసుకున్నాం. ఇప్పుడు డివైడ్ చేస్తాను అనమాట అండి. ఏంటంటే మీకు హెర్నర్స్ మెథడ్లో ఎలా డివైడ్ చేయాలన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని మీద 1 ప్రాబ్లం కూడా మీకు ఎగ్జాంపుల్ ఇచ్చానండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని ఈ ఫ్యాక్టర్తో ఎలా డివైడ్ చేస్తున్నామని చెప్తున్నాను, క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ తోటి. ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్లో కోఎఫిషియెంట్స్ ఏమన్నా చూడండి. 1 x⁴ x³ 2 x² -5. ఒకవేళ x² ఇవ్వలేదనుకోండి 0 రాసుకోవాలి. ఇక్కడ x ఇవ్వకపోతే x ప్లేస్లో 0 రాసుకోవాలండి. కాకపోతే 6 ఇచ్చాడండి, ఇక్కడ 2. తర్వాత pతో చేస్తున్నాం అనుకోండి, p = 2 అండి, q = -2. q = -2 రాసేటప్పుడు చెప్పాను మీకు. ఫస్ట్ ఇక్కడ 0, లాస్ట్ 0 పెట్టుకోవాలని హెర్నర్స్ మెథడ్లో చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చేటికి 2 zeros వరుసగా పెట్టేసుకోమని చెప్పాను. ఫస్ట్ యాడ్ చేస్తే 1 అవుతుంది. 1 × 2 2 యాడ్ చేస్తే ఎంతమ్మా 4. ఈ 2తో 4ని మల్టిప్లై చేయాలి 8. ఈ -2 తోటి ఇక్కడ 1ని మల్టిప్లై చేయాలి. 1 అనేది -2తో qతో చేయలేదు, -2 వాల్యూ 1 వచ్చింది. నెక్స్ట్ 2తో ఈ 1ని మల్టిప్లై చేస్తాం 2 అవుతుంది. ఈ -2తో 4ని మల్టిప్లై చేస్తాం
మనకి -8 వస్తుంది. మల్టిప్లై చేయాలి, దట్ ఈక్వల్ టు 0 అయింది. ఇక పీతో చేయమండి, ఆటోమేటిక్గా 0 ఉంది కాబట్టి -2 తోటి ఇక్కడ 4 చేసాం, 1 చేయలేదు కాబట్టి -2 అని, దట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ రిమైండర్స్ మీకు రిమైండర్ ఈ లాస్ట్ 2 టర్మ్స్ రిమైండర్స్ అంటారని చెప్పాను, అవి 0లు అయిపోయినాయి. మిగిలినవి ఏంటంటే ఇది కాన్స్టెంట్ టర్ము, కోషియంట్ అన్నమాట, కాన్స్టెంట్ టర్ము, తర్వాత ఎక్స్ కోఎఫిషియంట్ అదే ఎక్స్ టర్ము, ఇది ఎక్స్ స్క్వేర్ టర్ము. డైరెక్ట్గా అప్పుడు x² - 4x + 1 = 0 అని తీసుకుంటాం. మీకు ఫ్యాక్టర్స్ ఉంటే డైరెక్ట్ కట్టుండే వాళ్ళం, ఫ్యాక్టర్స్ లేకపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ ప్లస్ సమ్ ఫార్ములా డైరెక్ట్గా రాసేస్తాం. x = -b ± √b² - 4 × a × c/2a ఫార్ములా ప్రకారం రాసినట్టయితే -b అంటే 4 ఉందండి, -4 ± √b² అండి. b² అంటే ఎంత అండి 16 - 4 × a × 1 c × 1 అండి బై 2a 2 × 1. దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి, దట్ ఈక్వల్ టు -4 ± √16 - 4/2 వస్తుందండి. -4 ± √16 - 4 అంటే √12 1/2 అని, దట్ ఈక్వల్ టు -4 ± √12ని మనం √4 × √3గా రాయొచ్చు. √4 అంటే 2 అవుతుంది, అంటే 2√3/2 అని. ఇక్కడ 2 కామన్ తీసాం అనుకోండి, 2 కామన్ తీస్తే -2 ± √3/2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయింది అనుకోండి, -2 ± √3 అని. ఇప్పుడు మనకి సాల్వ్ చేయమనండి ఈక్వేషన్, సాల్వ్ ద ఈక్వేషన్ అన్నట్టు. ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 4 రూట్స్ రావాలి. మన గివెన్ రూట్స్ 2 అండి, ఫైండ్ అవుట్ చేసిన రూట్స్ 2. టోటల్గా రిక్వైర్డ్ రూట్స్ ఆర్ ఆ రూట్స్ ఏంటంటే వాడు ఇచ్చినవి రాయాలండి. 1 ± i అండి, తర్వాత -2 ± √3. ఈ విధంగా మీకు రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి. చేసే మెథడ్ చూడండి. ఇక్కడ చేసేటప్పుడు ఫ్యాక్టర్ కట్టేటప్పుడు మీకు ఇలా చేయడం మీకు డైరెక్ట్గా రానప్పుడు ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటాని ఆల్ఫా అంటే బీటా కట్టుకొని ఈ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ రాసుకోవచ్చండి. లేదా నేను చెప్పిన మెథడ్లో చేసుకుంటే ఆల్ఫా అనేది 1 + i, బీటా అనేది 1 - i కింద రాసుకొని సింప్లిఫై చేసినా పర్వాలేదండి. ఇది మోడల్. ఈ మోడల్ ఇంకో ప్రాబ్లం చూద్దామండి. 7 మార్క్స్ ఇంపార్టెంట్. చూడండి, సెకండ్ సమ్ చూద్దామండి. ఇదే మోడల్లో సాల్వ్ ద ఈక్వేషన్ 3x³ ఇక్కడ highest power క్యూబ్ ఉంది, క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. -4x² + x + 88 = 0 which has 2 - √-7 is the root. అంటే ఇక్కడ సార్ 2 - √-7 అన్నారు కదా, కాంజుగేట్ సాల్వ్ కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ డౌట్ రావచ్చు మీకు. ఇది కూడా కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబరే. ఏం చేస్తుందంటే రూట్లో ఏమో మైనస్ వాల్యూ ఉన్నప్పుడు మనకు కంపల్సరీ అది ఇమేజినరీ నెంబర్ అవుద్ది, అంటే కాంప్లెక్స్ నెంబర్ అవుద్ది అని. చేతన ఎప్పుడు ఇచ్చినా 2 + √7 ఇచ్చినా 2 - √7i ఇచ్చినా √7 ఇచ్చినా కాంజుగేట్ సర్డ్స్ కానీ కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ కానీ అయినప్పుడు అనదర్ రూట్ మనం రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ గివెన్ ఈక్వేషన్ అని రాశాను. సరే, ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చారు కదా, స్టాండర్డ్ ఫామ్లో రాయాలి కదా అని మీకు డౌట్ రావచ్చు. నేను ఈ ఈక్వేషన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేయట్లేదు, మోనిక్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే కోఎఫిషియెంట్స్ వాటికి రిలేషన్ కంపేర్ చేసినప్పుడు నేను మార్చుకోమని చెప్పాను. లేకపోతే మీరు మార్చుకోక్కర్లేదండి. ఇక్కడ చేసే విధానం ప్రకారం దీన్ని మోనిక్ ఈక్వేషన్ ఏం మార్చుకోక్కర్లేదు. గివెన్ ఈక్వేషన్ 1 అండి, తీసేసుకున్నాం. ఏం చేస్తుందంటే నేను x³ - s1x² + s2x - s3తో కంపేర్ చేసినప్పుడు మాత్రమే మీరు మార్చుకోవాలి. అలా కంపేర్ చేయను కాబట్టి డైరెక్ట్గా ఈక్వేషన్ని 1 అనుకున్నాను. గివెన్ దట్ మీకు ఏమని ఇచ్చాయంటే 2 - √-7 ఈజ్ 1 రూట్ అని ఇచ్చాడు. 1 రూట్ అని ఇస్తే గివెన్ ఈక్వేషన్కి మీకు కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయి. గివెన్ ఈక్వేషన్కి కాంజుగేట్ కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయి. ఇచ్చేది నేను అయ్యని కూడా రాయట్లేదు, డైరెక్ట్గా ఎలా ఉంచేసేస్తున్నాను.
దీన్ని ప్రాబ్లం మీరు కావాలంటే 2 మైనస్ రూట్ మైనస్ 7ని 2 మైనస్ రూట్ 7 ఇంటూ రూట్ మైనస్ 1 కింద రాయొచ్చు. 2 మైనస్ రూట్ 7 ఇంటూ ఇక్కడ I అని రాయొచ్చు. ఇలా అనుకుని చేయొచ్చు. కానీ ఇలా కాకపోయినా ఇలా కూడా ఉంటే ఎలా చేయొచ్చు అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఇలా వస్తే ఏమొస్తుందని వాల్యూ అని చేత నేను అలాగే ఉంచుతున్నాను. రూట్ వాల్యూని డైరెక్ట్గా చేస్తున్నాను. I కింద మార్చపోయినా మీకు ప్రాబ్లం లేదని చెప్పడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గివెన్ దట్ 2 మైనస్ రూట్ మైనస్ 7 ఈజ్ 1 రూట్ అంటే కాంజుగేట్ రూట్ అండి. డైరెక్ట్గా రాస్తున్నాను. m ఈజ్ 1 రూట్. దెన్ 2 ప్లస్ రూట్ మైనస్ 7 ఈజ్ ఆల్సో రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఇది కూడా మీకు ఇక్కడ 2 మైనస్ రూట్ మైనస్ 7 అనేది 1 రూట్ అయింది అనుకోండి. దెన్ 2 ప్లస్ రూట్ మైనస్ 7 ఈజ్ ఆల్సో రూట్ అవుతుంది అన్నమాట ఈక్వేషన్ 1. గివెన్ ఈక్వేషన్ మీరు డైరెక్ట్గా ఇలా చేస్తే సరిపోద్ది. కాంజుగేట్ రూట్స్ ఉన్నాయి, కాంప్లెక్స్ రూట్స్ ఉన్నాయి, రాయక్కలే. మీ ప్రాబ్లం ఇచ్చినప్పుడు గివెన్ దట్ ఇచ్చింది మీకు ఇక్కడ కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అని తెలిసినప్పుడు ఇక్కడ వెంటనే మీరు ఏం చేస్తారంటే గివెన్ దట్ 2 మైనస్ రూట్ మైనస్ 7 ఈజ్ 1 రూట్. దెన్ 2 ప్లస్ రూట్ మైనస్ 7 ఈజ్ ఆల్సో రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1 అని రాసుకోండి. ఇప్పుడు 2 రూట్స్ ఇచ్చినట్టు మనకి అవునండి. 2 మైనస్ రూట్ మైనస్ 7 ఒకటి, 2 ప్లస్ రూట్ మైనస్ 7 ఒకటి, 2 రూట్స్ ఇచ్చాయి. ఈ 2 రూట్స్ ఇచ్చినప్పుడు మనం ఫ్యాక్టర్ రాస్తాను డైరెక్ట్గా. అంటే ఇంతకుముందు ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అలా రైటింగ్ రాశాను. మీరు ఇప్పుడు నేను ఇప్పుడు ప్రాబ్లం ఎలా చేస్తున్నాను అలా చేస్తే సరిపోద్దండి. మీకు అర్థం అవడం కోసం ఇందాక అంత రైటింగ్ రాశానండి. ఇప్పుడు చూడండి ఫ్యాక్టర్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఫ్యాక్టర్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ ఫ్యాక్టర్ రాస్తున్నాను. ఎక్స్ మైనస్ ఇక్కడ 2 మైనస్ రూట్ మైనస్ 7 ఇంటూ 2 మైనస్ 2 ప్లస్ రూట్ మైనస్ 7 ఫ్యాక్టర్స్ అని రాస్తున్నాం కాబట్టి దట్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 బ్రాకెట్ ఓపెన్ చేసేస్తున్నానండి ప్లస్ రూట్ మైనస్ 7 ఇంటూ ఇక్కడ ఎక్స్ రాయలేదు, ఇక్కడ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 మైనస్ ఆఫ్ రూట్ మైనస్ 7 దట్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ అండి. ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ రూట్ మైనస్ 7 రూట్ మైనస్ 7 అని రాయాలి. చూడండి మీరు రాసినప్పుడు రూట్ మైనస్ 7 హోల్ స్క్వేర్, ఇక్కడ బి అంటే రూట్ మైనస్ 7, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అని బి అంటే రూట్ మైనస్ 7 దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఇక్కడ చూడండి రూట్ స్క్వేర్ చూడండి స్క్వేర్ రూట్ మైనస్ 7 ఉంటుంది. మీరు పొరపాటుని మామూలుగా మైనస్ 7 హోల్ స్క్వేర్ ఉందనుకోండి, అక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ మైనస్ వాల్యూ మైనస్ 7 ఇంటూ మైనస్ 7 రాస్తాం, అప్పుడు పాజిటివ్ అవుతుంది. అంతేగాని రూట్ మైనస్ 7 హోల్ స్క్వేర్ ఉంది కాదని ఇక్కడ నెగిటివ్ కూడా పాజిటివ్ చేయకండి. రూట్ మైనస్ 7 ఇంటూ రూట్ మైనస్ 7 ఇంటూ రూట్ మైనస్ 7 వేయాలి మీరు. అప్పుడు మనం చేసినప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ 2 సార్లు వేస్తున్నాం కాబట్టి స్క్వేర్ రూట్ పోతుంది. ఇక్కడ దాని ప్రకారం మనకి ఈ స్క్వేర్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతే స్క్వేర్ పోతే ఇక్కడ మైనస్ 7 మిగులుతుంది. ఆ మైనస్ మైనస్ ఏమవుతుందండి ప్లస్ అవుతుంది. దట్ ఈక్వల్ అంటే లేదంటే ఇక్కడ మైనస్ 7 ఉంచుకోండి. అంటే ఈ ప్లస్ ఈ ఇక్కడ ప్లస్ అయిపోయింది కాదు, ఇది మైనస్ 7 మైనస్ 7 స్క్వేర్ రూట్ పోతుందండి, క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది 7 అవుతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 11 వస్తుంది, లేదా ఐలో రాసేసుకోండి ఎమ్ దట్ ఈక్వల్ టు దీన్ని ఎక్స్ స్క్వేర్ మైనస్ పి ఇంటూ ఎక్స్ మైనస్ క్యూతో కంపేర్ చేస్తాం. పి వాల్యూ మీకు 4 వస్తుంది, క్యూ వాల్యూ మైనస్ 11 వస్తుంది. ఇప్పుడు వీటితో డివైడ్ చేయాలండి. దేన్ని గివెన్ ఈక్వేషన్ 1 ఏంటంటే అండి ఇప్పుడు ఏ విధంగా డివైడ్ చేస్తున్నాం చూడండి. ఇచ్చింది క్యూబిక్ ఈక్వేషన్, కోఎఫిషియంట్స్ ఒకసారి చూస్తే 3 మైనస్ 4 1 88 పి వాల్యూ 88 పి వాల్యూ
4 క్యూ వాల్యూ -11. ఇక్కడ మీకు 0 లాస్ట్లో 0 రాస్తాను, ఫస్ట్ 2 zeros రాస్తాను, ఇది 3 అవుతుంది. 4 × 3 12, ఇక్కడ మీకు 8 వస్తుందండి. తర్వాత 4 × 8 32 -33, ఈ వాల్యూ 0 వస్తుంది. తర్వాత ఈ -11తో 8 మల్టిప్లై చేస్తే -11తో 8 మల్టిప్లై చేయాలి, ఆటోమేటిక్గా 0 అయిపోయింది కాబట్టి పీతో మల్టిప్లై చేయాం. -11 -88 దట్ ఈక్వల్ టు 0. మిగిలిన ఇంకా వాల్యూ ఏంటో చూడండి, కాన్స్టెంట్ టర్మ్ ఎక్స్ టర్మ్ అండి. అంచేత 3x + 8 = 0, 3x = -8, x = -8/3. Therefore required roots are, మనకు కావాల్సిన రూట్స్ ఏంటండి చూడండి, ఇక్కడ 2 ± √-7 అండ్ -8/3. మీకు దీని ఒకవేళ మీకు ఎక్సర్సైజ్ ఆన్సర్ 2 ± √7i అని కూడా ఇవ్వచ్చు. √7 × i అని ఏదైనా ఒకటే. అంటే మీకు మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను అలా ఉంచి చేశానండి ఆ వాల్యూని, అందుకంటే ఏం లేదు. చూడండి, ఇదే మోడల్లో ఎక్సర్సైజ్లో రామన్ 2లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ చేయాలండి. మీకు నేను ఇప్పటి వరకు మీకు 3 టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. అవి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది, మీరందరూ చూసుకోండి. అంటే ఫస్ట్ నేను పార్షియల్ ఫ్రాక్షన్ చెప్పాను, సిలబస్ ఏముంటుందో ఎక్స్ప్లెయిన్ చేశానండి. పార్షియల్ ఫ్రాక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్గా మీకు ప్రాబ్లమ్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రిమైనింగ్ నోట్స్ పెట్టడం కూడా జరుగుతుందండి. మీకు నోట్స్ అంతా కూడా వాట్సాప్ చేస్తాను. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ కింద నేను క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ చెప్పాను, అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ పార్ట్స్ కూడా చెప్పడం జరిగిందండి. ఇప్పుడు నేను థర్డ్ చాప్టర్ కింద థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ మీకు చెప్పడం జరిగింది, అది కూడా అప్లోడ్ చేస్తున్నారు. అయితే థియరీ ఆఫ్ ఈక్వేషన్లో సిఎక్స్ఎస్ఐ వరకునే మీకు 2020-21 అంటే COVID-19 కారణంగా మీకు సిలబస్లో 30% డిలీట్ చేశారు. ఆ అదే ఏవైతే డిలీటెడ్ చేశారో ఆ టాపిక్స్ కాకుండా రిమైనింగ్ అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ మోడల్ ఎక్సర్సైజ్ సిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు చేసుకోండి. నెక్స్ట్ ఏవైతే డిలీట్ చేశారో ఒకసారి మీకు ఆ సిలబస్ని పేజీ నెంబర్ చెప్తున్నాను. అంటే ఇక్కడి నుంచి అంటే 129 నుంచి పేజీ నెంబర్ 129 నుంచి 148 వరకు 148 వరకు కూడా మీకు ఈ ఇయర్ అంటే కోవిడ్ కారణంగా ఈ ఇయర్ సిలబస్ నుంచి డిలీట్ చేయడం జరిగింది. అందుకే ఆ పార్ట్ నేను చెప్పట్లేదండి. ఏవైతే డిలీట్ చేశారో ఆ పార్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఏదైతే ప్రజెంట్ సిలబస్లో ఉందో అది మాత్రమే చెప్తున్నాను. అకాడమీ బుక్లో పేజీ నెంబర్లు చూసుకోవాలి మీరు, టెక్స్ట్ బుక్ అకాడమీ టెక్స్ట్ బుక్లోని అదండి. అయితే సిలబస్ 30% ఏది డిలీట్ చేశాడు, ఉన్న చాప్టర్ ఏంటి అన్నది ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. చూడండి, మీకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిలబస్ మీకు WEF అని చెప్పి ఇచ్చారని 2013-14 ప్రకారం. అయితే సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ 2A, దానిలో ఉన్న టాపిక్స్ అండి ఒకసారి చూస్తే ఆల్జబ్రా కాంప్లెక్స్ నెంబర్ ఫస్ట్ది, సెకండ్ది డిమోవెర్స్ థియరమ్, థర్డ్ది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, ఫోర్త్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, అలాగే ఫిఫ్త్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్, సిక్స్త్ అండి బైనామియల్ థియరమ్, సెవెంత్ పార్షియల్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ మీకు ప్రాబబిలిటీ 8th అండి, అంటే ప్రాబబిలిటీ అంటే అక్కడ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ అండి. నెక్స్ట్ 9th ప్రాబబిలిటీ, అలాగే 10 ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ అండి. ఈ 10 చాప్టర్స్ ఉంటాయని మీకు ఫస్ట్లో నేను సిలబస్లో చెప్పడం జరిగింది. ఇందులో ఇప్పుడు చూడండి, టాపిక్ డిలీటెడ్ అండర్ 30% రిడక్షన్ ఆఫ్ సిలబస్ డ్యూ టు COVID-19 అని ఉంది. అయితే అవి ఏమేమి టెక్స్ట్ బుక్లోంచి మీకు అంటే ఎలిమినేషన్ చేశారు, డిలీటెడ్ చేశారు. ఒకసారి అకాడమీ బుక్లో పాయింట్ నెంబర్స్ ఇచ్చారు 1.2.8 కట్టానని, అవన్నీ మీకు చెప్పేటప్పుడు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా స్టార్ట్ చేసినప్పుడు నేను థర్డ్ చాప్టర్ మీకు
అంటే థర్డ్ చాప్టర్లో మళ్ళీ డిలీట్ చేశారు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. అందులో మీకు పేజీ నెంబర్ 85 నుంచి 90 వరకు తీస్తారండి, అది నేను చెప్పలేదు కూడా. అలాగే ఫోర్త్ చాప్టర్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో చూడండి మీకు డి ఎక్సర్సైజ్ కంప్లీట్గా తీశారని 129 నుంచి 144 అని చేత ఇప్పుడు డి ఎక్సర్సైజ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. తర్వాత మీకు ఫిఫ్త్ చాప్టర్లో పర్మిటేషన్ కాంబినేషన్లో కూడా అక్కడ ఏవైతే తీసారో అవి పేజీ నెంబర్లు ఇవ్వడం జరిగింది. అలాగే సిక్స్త్ చాప్టర్ చూడండి బైనామియల్ థియరం అని కంప్లీట్గా మీకు డిలీట్ చేశారండి, బైనామియల్ థియరం కంప్లీట్గా డిలీట్ చేశారు. సెవెంత్ చాప్టర్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అండి, అది అక్కడ కూడా ఏ పేజీ నెంబర్ 274 నుంచి 275 డిలీట్ చేయడం జరిగింది, అది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇంకా ఎయిత్ చాప్టర్ మేజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ ఉందండి, అది కూడా పేజీ నెంబర్ 296 నుంచి 304 వరకు డిలీట్ చేశారు. ఇవన్నీ కూడా మీకు మళ్ళీ నేను వాట్సాప్ చేస్తాను అనుకోండి. ఇవి సిలబస్లోంచి డిలీట్ చేశారు. అంచేత నేను ఇప్పటికీ 3 చాప్టర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి మీకు ఏవైతేనో. ఆ 3 చాప్టర్స్ని కూడా మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది, చూసుకోండి రెగ్యులర్గాని. తర్వాత నేను చాప్టర్ కాంప్లెక్స్ నెంబర్స్ స్టార్ట్ చేస్తాను. అయితే ఏవైతే డిలీట్ చేస్తారో అవి మాత్రం చెప్పట్లేదు మీకు. ఇది ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రకారం ప్రభుత్వం ప్రకారం డిలీట్ చేసిన సిలబస్ కాబట్టి రేపొద్దని మీకు జేఈ మెయిన్స్ కానీ ఎంసెట్ కానీ ఇవన్నీ ఉంటాయండి. డిలీట్ చేసిన చాప్టర్లు కాకుండా రిమైనింగ్ మొత్తాన్ని డిలీట్ చేసిన చాప్టర్లు కూడా ఉంటాయి ఎగ్జామ్కి వచ్చినప్పుడు మొత్తం సిలబస్లో. అవి కూడా మీకు ఎంసెట్ చెప్పేటప్పుడు జేఈ మెయిన్స్ చెప్పేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఐపీకి మాత్రం ఏదైతే సిలబస్లో ఉందో దాన్ని మీకు యూట్యూబ్లో అప్లై చేస్తున్నామండి. థ్యాంక్ యూ.